హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. ఈ ఒక్క గ్రీన్ చట్నీ ఉన్నట్లయితే వారానికి సరిపడా చాట్ ఐటమ్స్ చేసుకోవచ్చు. ఒకరోజు శాండ్విచ్, భేల్ పూరి, సేవ్ పూరి, రగడా ప్యాటిస్, దహీ పూరి, పాపిడీ చాట్, గిల్లా బేల్ ఇలా చేసుకోవచ్చు. రోజు ఒకటి పోస్ట్ చేస్తాను, చూసి చేసుకోండి. గ్రీన్ చట్నీ ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులైనా నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒక మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా ఆకులు 1 కప్పు తీసుకోండి. ఏ కప్పుతో అయితే పుదీనా ఆకులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల శుభ్రంగా వాష్ చేసుకున్న కొత్తిమీర తీసుకోండి. పచ్చిమిర్చి 5-6 లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కారం తక్కువగా ఉండేవి వేసుకోండి. దానిమ్మ గింజలు 1 టేబుల్ స్పూన్, ఇవి అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఉసిరికాయంత చింతపండును తీసుకొని నానబెట్టుకోండి. కేవలం గుజ్జు మాత్రమే అందులో వేసుకోండి, నీళ్లు మాత్రం వేసుకోవద్దు. మూత మూసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక ఎయిట్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకునేటప్పుడు ఏమాత్రం తడి లేకుండా డ్రైగా ఉండేటట్లు చూసుకోండి. అందులో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 15 రోజులైనా నిల్వ ఉంటుంది. మీరు కూడా ఈ గ్రీన్ చట్నీ తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.